మీ డాక్టర్లందరినీ నేను ఒక క్వశ్చన్ అడగాలని ఎప్పటి నుంచో ఉండిపోయింది నాకు. ఇందాక ఆ డాక్టర్ గారిని కూడా అడగడం జరిగింది. ఇప్పుడు చిన్నపిల్లలు ఆరోగ్యంగా లేకపోయినా, ఒంట్లో బాగోకపోయినా కోడిగుడ్డు తినండి బలంగా వస్తది. చికెన్ తినండి ప్రోటీన్స్ వస్తాయని సజెస్ట్ చేస్తారు కదా! ఎందుకు? వాట్ ఈస్ ద రీజన్? అని నేను తెలుసుకోవాలనుకున్నాను. అలాగే మా యొక్క ప్రేక్షకులకు కూడా తెలియజేయండి. చాలా మీకు మీకు వయసుకి మించిపోయిన క్వశ్చన్ వేశారు నన్ను. మీ యొక్క విజ్ఞానానికి నా ధన్యవాదాలు శ్రీరామ్ గారు. ఎన్ఎంసి ఛానల్ అధినేతగా శ్రీరామ్ గారిని ఈ క్వశ్చన్ అడిగినందుకు నేను అభినందిస్తూ ఉన్నాను. ఇక్కడ వచ్చినటువంటి పొరపాటు ఏంటంటే అలవాట్లో పొరపాటు. దాన్ని ఆసరాగా తీసుకుని ఈ సైన్స్ పరంగా చదువుకున్న డాక్టర్లు ఈ ఎనాటమీ ఫిజియాలజీలో నేర్చుకున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఈ యొక్క మాంసాహారాన్ని కోడిగుడ్ని పేషెంట్లకి చెప్పడం జరిగింది. అయితే ఒకటి, శాకాహారం అన్నది ఈ మాంసంలోనే లేదు. మాంసకృతులు ఉన్నాయి, మాంసంలో లేవు. కందిపప్పులో ఉన్నాయి, పొట్టు ధాన్యాల్లో ఉన్నాయి, కొన్ని రకాల ఆకుకూరలు ఉన్నాయి, దుంపకూరలు ఉన్నాయి. అది మాంసకృతులు అని చదువుకుని కర్మకాలి మాంసాన్ని తినమని చెప్తున్నారు వీళ్ళు.